గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. यतो निर्गुणाद प्रमेया गुणास्ते यतोऽनन्तशक्तिरनन्ताश्च जीवा यतो निर्गुणाद प्रमेया गुणास्ते यतो भाति వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు సిద్ధమైపోయి ఎంత అత్యద్భుతంగా కనబడుతున్నాయంటే ఒక విగ్రహం మరొక విగ్రహంతో పోటీ పడుతుంది అని చెప్పాలి. నిర్వాహకుల మధ్య ఏ రకమైన పోటీతో ఉత్సవాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఒక సరికొత్త థీమ్తో భక్తులను ఆకట్టుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో కళాకారుల నుంచి ఈ పోటీతత్వం మొదలవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో మాకు ఈ థీమ్ కావాలి, ఇంత సైజులో కావాలి, అలానే ఆ కాస్ట్యూమ్స్ కూడా మేమే తీసుకొస్తాం, ఇలా రకరకాల అభిప్రాయాలతో వచ్చినప్పుడు కళాకారులు కూడా అదే ఎఫర్ట్స్తో బొమ్మలు తయారు చేస్తున్న విధానం చూస్తుంటే ఇప్పటికీ మీకు చాలా రకాల వెరైటీ వినాయకుడిని చూపించాను. వెంకటేశ్వర స్వామి అవతారంలో, శివుని అవతారంలో, లింగావతారంలో, అలానే దుర్గామాత అవతారంలో ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు. ఇక అఘోరాస్ అందరూ కలిసి ఒక వినాయకుడిని తలపై పెట్టుకొని మోసుకొస్తున్నటువంటి సరికొత్త థీమ్ ఇక్కడ ఉంది. అలాగే మరొక వినాయకుడు 25 ముఖాలు కలిగినటువంటి వినాయకుడి విగ్రహం కూడా రెడీ చేస్తున్నారు. సో దేవరాజు గారు ఈ గత 19 సంవత్సరాలుగా కూడా ఈ వినాయక విగ్రహాల తయారీలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కళాకారులు ఇప్పటికే కోల్కతా నుంచి రావటం, పూర్తి స్థాయిలో ఇప్పటికీ మనకు ఒక 4 రోజులు ఉంది వినాయక చవితికి. సో ఇప్పటికే విగ్రహాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. వీటిని తీసుకెళ్ళటానికి కూడా నిర్వాహకులు కూడా సిద్ధంగా ఉన్నారు. దేవరాజు గారు, ఏ బొమ్మకు ఆ బొమ్మ చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంది. సో ప్రతిది కూడా చాలా కళగా ఉంది, ఒక స్మైల్ కనపడుతోంది ప్రతి బొమ్మలో కూడా. ఎందుకంటే నిర్వాహకులు భక్తులను ఆకట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ఉత్సవాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా 120 బొమ్మల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్. ఈ 25 ముఖాలది అనేది ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది? పెద్దవాళ్ళు రండి, పవన్ అనే కస్టమర్ చేసుకున్నారు. కింద సంవత్సరం వచ్చారు, కాకపోతే ఆ సంవత్సరం టైం లేదు, లాస్ట్ వచ్చారు అని నెక్స్ట్ ఇయర్ అని చెయ్యాలి అంటే సరే బేరండి చేస్తున్నాను, ఈ సంవత్సరం చేశాను. 25 ముఖాలు అంటే ఏంటి, అది థీమ్ ఏంటండి? అది ఏం లేదు మేడం, దుర్గా తల్లి అవతారం. ఆ అవతారాన్ని విఘ్నేశ్వర అవతారంగా చేస్తాం అనమాట. 25 సో మిగతా వాటితో పోలిస్తే దానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. చాలా టైం పట్టింది. ఎన్ని రోజులు అండి? 20 days పట్టింది. 20 days. ఓకే. అంటే ఒక విగ్రహానికి 20 రోజులు పట్టడం అంటే చాలా ఎక్కువే. అంటే అంత థీమ్ ఉంది దాంట్లో. అంటే ఇప్పటికొచ్చి అలాంటిది ఎప్పుడు చేసి ఉండలేదు. అంటే ఇలా మోడల్ ఇదే చేశాను ఫస్ట్ టైం చేయడం, కాబట్టి దీనికంటే మంచి మోడల్ బోల్డ్ చేశాను. చాలా ఇక్కడ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరేనా అండి, లేకపోతే కస్టమర్స్ కొన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు తెచ్చుకుంటారండి? మన కంపెనీ ఇచ్చేది మనకు ఇస్తాం, ముందుగానే చెప్తాం మీరు ఏం తెచ్చుకుంటారంటే మేము వేస్తాం, లేదంటే మా కంపెనీ ఇచ్చింది కంపెనీ వేస్తాం అంటే తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేదంటే మా కంపెనీ బట్టలు వేసేస్తామండి. ఓకే. సో పూర్తిగా వాటర్ కలర్స్, సో మొత్తం వాటర్ అండి. కర్ర గడ్డి, మన పెందుర్తి మట్టి, మొత్తం ఫినిషింగ్ మట్టి మొత్తం కలకత్తా గంగా మట్టి అండి. కాశీలో ఉంటుంది కదా సిమెంట్ లా ఉంటుంది మట్టి, అదే మట్టి వాడుతుంది. ఇప్పుడు నేను పై ఫ్లోర్ లో అఘోరా థీమ్ తో ఉన్నటువంటి వినాయకుడు, అది ఎక్కడి నుంచి ఆర్డర్? అది మన రైల్వే మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ గ్రౌండ్ ఉంది కదండి, అక్కడ టీం వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఏదో ఒక ఆర్డర్ చేసుకుని వెళ్తుంటారు అనమాట. ఎవరికి చేయకపోయినా ఆ కుర్రడికి మాత్రం చేస్తా ఉంటాను. అంటే అఘోరాలు విఘ్నేశ్వరుడు అంటే శివుడికి మోస్తున్నట్టుగా ఉంటుంది, ఆ శివుడికే విఘ్నేశ్వరుడిగా మార్చాం అనమాట. అఘోరాలు శివుడిని తలపై పెట్టుకుంటూ వస్తుంటారు, ఆ శివరూపం అనేది వినాయకుడి రూపంలో చేశాడు అంతే. ఇంకా ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి. ఈ అంటే గతంలో మనం మీకు జనరల్ గా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ లో కూడా కొంతమంది చేయమని వస్తారా విగ్రహాలు? మేము ఏదైనా సాంప్రదాయంగానే చేస్తామండి. మేము ఎప్పుడు అలాంటి సినిమా బొమ్మలు, బాహుబలి, పుష్ప ఇలాంటి వాటి చెయ్యం. వస్తారు బోల్డ్ మంది వస్తారు.
ఎక్కువ ఎలాంటివి అడుగుతూ ఉంటారు? ఎక్కువ అలాంటివి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం సినిమాలు పడలేదు. ఇక హైదరాబాద్, బాంబే బొమ్మలు ఉన్నాయి కదా, ఆ ఫోటోలు పట్టుకుని వస్తున్నారు. అవి చేసాక అంటే మీరు వచ్చినప్పుడు సరే ఏదైనా డబ్బులే ఇస్తారు, మనం బొమ్మ తయారు చేయడమే అనే కాన్సెప్ట్ కాకుండా మీకు మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో సాంప్రదాయంగానే ఈ ఉత్సవాలు ఏవైనా కూడా దసరా ఉత్సవాలు, వినాయక ఉత్సవాలు కావచ్చు, సో మీరు ఇక్కడే చెప్పేస్తారు వాళ్ళకి. నేను ముందే order చెప్పేస్తాను. మనం తీసుకోకుండా. గత 19 సంవత్సరాల నుంచి నేను ఒకటే బ్రాండ్ మీద నడుస్తాను మేడం. ఎందుకంటే మనం మన మన భక్తి, మన దేవుళ్ళు మనం ఖరాబ్ చేసుకోకూడదు. Yes, yes. అందుకే నేను చాలా మంది వస్తుంటారు కుర్రోళ్ళు, ఇప్పుడు ఉన్న యూత్ కుర్రోళ్ళు ఉన్నారు కదండి, Hmm. ఆ సినిమా బొమ్మలు అవి తెస్తుంటే నేను చేయను మేడం. Hmm. నేను చేయను అంటే చేయను, ఒకే మాటలో చెప్పేస్తాను. Okay. Yeah. సో ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు మేడం ఇందులోని 4 మేస్త్రులు, 6 నుంచి హెల్పర్లు ఉంటారు. అందులో 3 హాఫ్ మేస్త్రులు ఉంటారు మేడం. మొత్తం 10 మంది ఉంటారు మేడం, వంటవాడితో సహా మొత్తం. ఎందుకంటే మన తెలుగు వంట వాళ్ళకి పడదు, వాళ్ళు బెంగాల్ వంట వాళ్ళే తింటారు అనమాట. అందుకే వాళ్ళకి ఒక వర్కర్ పెట్టాను, వంట చేసుకునే వర్కర్. సో ఇక్కడ చాలా బాగుందండి ఇది. అంటే ఏనుగు ముఖం వెనకాతల ఉండి హైలైట్ చేస్తూ వినాయకుడు చాలా దర్జాగా కూర్చున్నటువంటి విగ్రహం. కాస్ట్యూమ్ కానీ, కలరింగ్ కానీ, స్టోన్ వర్క్ కానీ చాలా బాగుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి? మేడం అది 8 feet మేడం. 8 feet. 8 feet ఉంటుంది, 8.5 అలాగ ఉంటుంది మేడం. సో ఈ స్టోన్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారండి? పూర్ణ మార్కెటే మేడం. ఈ కాస్ట్యూమ్ అంతా కూడా కొంతమంది వాళ్ళే తెచ్చి ఇస్తారు, లేదంటే మీరు మెటీరియల్ మా కంపెనీ తరపున మేము మట్టి వరకే చేసేస్తాం మేడం. కొంతమంది తెచ్చుకుంటారు, లేదంటే కొంతమంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పందిట్లో చేసుకుంటారు స్టోన్ వర్క్స్ అవి. ఓకే, ఇది మత్స్యావతారం అనుకుంటాను. మత్స్య మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణువు మత్స్యావతారం. Yes. సో ఇది కూర్మావతారం, నృసింహావతారం, నరసింహావతారం, సింహం అన్నమాట. ఇక్కడ మళ్ళీ మత్స్యావతారం, మత్స్యావతారం, తాబేలు కూడా అదే అవతారు కదా. ఇది కూడా చాలా బాగుందండి. సో మీరు ముందే చెప్పినట్టు ఒకదాంతో ఒకటి కంపేర్ చేయడానికి లేదు, దేనికదే చాలా ప్రత్యేకంగా ఉంది. ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్లు అనేది వదిలేయాలి. ఎందుకంటే ఆర్గనైజర్స్ చాలా మంది ఏదో క్రేజీగా ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ ఈ వినాయక ఉత్సవాలు కావచ్చు, ఏ ఉత్సవాలైనా ఇది మన సాంప్రదాయాన్ని మనకి ప్రతిబింబించేవి. కాబట్టి ముందు మనం విగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడే అది ఆధ్యాత్మికత అనేది చాలా కళ్ళకు కట్టినట్లు కనిపించాలి. కాబట్టి సో ఈ కాన్సెప్ట్లు, సినిమా కాన్సెప్ట్లు, హీరోల కాన్సెప్ట్లు ఇలాంటివి కాకుండా వినాయకుడిని వినాయకుడిగానే పూజిద్దాం. అయితే మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు సో వినాయకుడిని వివిధ దేవతా రూపంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మేరకి గత 19 సంవత్సరాలుగా కూడా దేవరాజు గారు కోల్కతా కళాకారులని రప్పించి ఎంతో వాళ్ళు కూడా చాలా నిష్ఠతో నియమాలతో చేస్తూ ఉంటారు. అలాగనే వాళ్ళకి కూడా కావాల్సినవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇలాంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సో కలరింగ్ కావచ్చు, కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ, సో గడ్డి, మట్టి, అలాగే వాటర్ కలర్, ఇక కాస్ట్యూమ్ ఏదైతే వినాయకుడు ధరించే వస్త్రధారణ కూడా చాలా సాంప్రదాయంగా, కొన్ని చోట్ల ఇది కృష్ణుని అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు ఎంత బాగుందంటే సో 1 2 3 4 5 గుర్రాలు ఉన్నటువంటి ఒక రథంలాగా తయారు చేశారు దీన్ని. సో అలానే నెమలి వాహనం చేసుకొని, అలాగే మూషికం ఎలాగో ఉంటుంది వినాయకుడు అంటే, సో నెమలి వాహన ధారుడైనటువంటి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం, ఇలా ప్రతిదీ కూడా చాలా అత్యద్భుతంగా కనిపిస్తోంది. ఇక సరస్వతీదేవి అవతారంలో ఉన్నటువంటి వినాయకుడిని మనం వేణ కావచ్చు, ఈ కలరింగ్, హంస వాహనం, అబ్బా చాలా బాగున్నాయి, అంటే చాలా బాగున్నాయి. ఏదేమైనా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న నిర్వాహకులకు ఒక్కటే చెప్పాలి, ఇటు అన్ని రకాల నియమాలు నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చవితి ఉత్సవాలు నిర్వహిస్తే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్, మీకు వినాయక చవితి అన్నప్పటికీ చిన్నపిల్లలకు చాలా బాగా ఇష్టమైన పండుగ. 21 రోజుల 10 రోజుల ఇలా ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఒక బాండింగ్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం.
వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారు. ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట వినాయకుడిని. సో ఓన్ చేసుకొని ఏదో ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి హాయ్ చెప్పేసినట్టు నమస్కారం పెట్టేసి వెళ్ళటం, ప్రసాదం తీసుకొని వెళ్ళటం, అంటే అంత బాండింగ్, అంత కనెక్టింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఎక్కువగా మనం అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఉత్సవాలు ఇవి. కాబట్టి మంచి విగ్రహాలను తయారు చేయించుకొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక ఉత్సవాలు చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. यतोऽनन्तशक्तिरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ते या गुणास्ते यतोऽनन्तशक्तिरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ते यतो भाति And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.